ఫస్ట్ ఉన్న పరిస్థితి చూపెడతాను. ఇట్లుంది మా రూమ్ అంతా, సామాన్లతోని ఫుల్ నిండి ఉంది. సో అల్టిమేట్లీ ఇప్పుడే సెగ్రిగేషన్ అయింది. సెగ్రిగేషన్ అంటే ఏది ఎట్లా అన్నది క్లియర్గా ఒక్కొక్క సైడ్ పెడితే క్లియర్ ఉంది. ఫస్ట్లీ నమస్తే అందరికీ, సుస్వాగతం శ్వేత తెలుగు బ్లాగ్స్కి. అండ్ డేట్ ఈజ్ ఎల్లుండి బయలుదేరుతున్నాం కదా, అయితే ఇవాళ డేట్ ఈజ్ 18th of June 2021 ఫ్రైడే. సో ఫ్రైడే 8:37 ఈజ్ ద టైమ్. సో అల్టిమేట్లీ లదాఖ్ రైడ్కి 2 daysలో బయలుదేరుతున్నాం. దట్ ఈస్ ఇవాళ అయిపోతుంది ఆల్మోస్ట్. సో సండే మార్నింగ్ బయలుదేరుతున్నాం. సో ఏమేమి తీసుకెళ్తున్నా అన్నది డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. మనకున్నాయి 2 panniers. సో ఇది మా ఆయనకి, ఇది నాకు. ఇలా ఆల్రెడీ మా ఆయన నా బట్టలన్నీ సర్దేసుకుండు. సో నేను ఇక్కడ సైడ్ సర్దేసుకోవాలి. ద ఫస్ట్ ఎసెన్షియల్ థింగ్ నాకు ఈ రైడ్లో స్పెసిఫిక్గా దొరికింది హై బ్యాగ్. సో నేను ఎప్పుడు రైడ్ చేసినా కూడా నాకు అందరికీ ఇబ్బంది అయ్యేది, ఫోన్ పట్టుకోవడానికి సరిగ్గా ఉండకపోయేది. సో దిస్ ద థింగ్. జాకెట్ వేసుకున్నప్పుడు ఊకే ఇలా తీసి ఇలా పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే నేను బ్లాగింగ్ ఫోన్తోనే మ్యాక్సిమం చేసేదాన్ని. సో ఈ థై బ్యాగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్ పార్టీషన్ ఉంది. ప్లస్ ఈసారి నేను GoPro కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇందులో చాలా పార్టీషన్స్ ఉన్నాయి, చాలా హెల్ప్ అయిపోతుంది. బెనిఫిట్స్ ఇలా ఫేస్ మాస్క్, హెల్మెట్ పెట్టుకున్నప్పుడు శానిటైజర్, నా గోప్రోది స్టిక్, ట్రైపాడ్. సో ఇంత పెట్టిన తర్వాత కూడా అసలు లైట్ వెయిట్ ఉంది, హెవీ లేదు. ఇంకేమైనా కావాలంటే కూడా ఇంకొక జిప్ ఉంది ఇందులో. సో ఇందులో కూడా ఏమైనా నేను క్యారీ చేసుకోవచ్చు. సో బీయింగ్ ఉమెన్ నాకు ఇది చాలా ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే మేము అన్నీ క్యారీ చేయాలనుకుంటాం కానీ మాకు పాకెట్స్ చిన్నగా ఉంటాయి, ఉమెన్ జీన్స్ ఎక్కడున్నా కూడా. సో బేసికల్గా ఇది ట్రావెల్ చేసేటప్పుడు ఈసారి చాలా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను. సెకండ్ వచ్చేసి ఇంపార్టెంట్ వైల్ రైడింగ్ ఈజ్ రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్. సో రైడింగ్ జాకెట్ నా దగ్గర బీబీజీది ఉంది. ఇలా బెనిఫిట్ ఏంటంటే మనం రెయిన్ జాకెట్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ సైడ్ జిప్లో పెట్టేసేయచ్చు, ఎక్స్టర్నల్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ రైనాక్స్ది రైడింగ్ ప్యాంట్, బికాజ్ ఈజ్ అ వెరీ బిగ్ రైడ్. సో రైనాక్స్ ఏదైతే ప్యాంట్ ఉందో అది మీడియం సైజ్, మా అయినది నాకు ఆల్మోస్ట్ వచ్చేసింది. సో నేను ఈసారి రైడింగ్ ప్యాంట్ కూడా ప్రిఫర్ చేస్తున్నా. సో మొత్తం రైడ్ ఏదైతే ఉంటుందో రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్. ఇన్ కేస్ వర్షం పడితే రైడింగ్ ప్యాంట్ది రెయిన్ ప్యాంట్. బీబీజీది రైడింగ్ జాకెట్ ఉంది. దీనిది ఒక డీటెయిల్ వీడియో చేసినుండే నేను, కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళేసి బీబీజీ జాకెట్ స్పెసిఫిక్లీ ఉమెన్ కోసం మంచి ఉంటుంది. నౌ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఒరాజో షూస్. సో ఇవి నా బ్రాండ్ న్యూ కొత్త ఒరాజో షూస్, కలర్డ్ బ్లాక్, సైజ్ 6. అల్టిమేట్లీ ఇప్పుడు బాక్స్లోకి వెళ్ళి తీసినాను. గిఫ్టెడ్ బై మై హస్బెండ్. సో దీస్ ఆర్ ఒరాజో షూస్. సో రైడింగ్ చేస్తున్నప్పుడు, లాంగ్ పోతున్నప్పుడు దట్ ఈస్ ఎందుకంటే ఒరాజో ఈజ్ అ బ్రాండ్ చాలామంది యూజ్ చేస్తున్నారు. రైడింగ్ బూట్స్లా మనకి రీజనబుల్ రేట్స్లో దొరుకుతున్న బ్రాండ్ ఇది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దిస్. ఇక ఈ షూస్తో ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఏంటో అన్నది నేను ఆన్ ద గో రైడ్ చేస్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు చెప్పగలుగుతాను. సో నైసాత్తోని హీల్ మంచిగా ఉంది, వెల్క్రో ఫినిషింగ్ ఈజ్ వెరీ గుడ్. వేసుకొని చూసినప్పుడు అయితే చాలా కంఫర్టబుల్ ఉండేది. నౌ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ వెన్ యూ రైడ్, వెన్ యూ ట్రావెల్ ఈజ్ ద ఫస్ట్ ఎయిడ్ కిట్. సో ఫస్ట్ ఎయిడ్ కిట్ చూడండి ఎంత నీట్గా. నేను శారీ కవర్ ఉండే, అంటే సపరేట్గా పౌచెస్ బీచెస్లో పెట్టుకోవచ్చు, బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ లేదు. సో నేను శారీ కవర్ని ఈజీగా మోల్డ్ అయిపోతుంది కదా అని ఇలా వేసిన. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, బ్యాండేజ్తోని, స్ప్రైట్తోని, ఈవెన్ హెల్త్ ఏమైనా ఖరాబ్ అయితే అయోడెక్స్ కూడా ఉంది. అండ్ ఆల్ దీస్ మెడిసిన్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసిన్ క్యారీ చేసినాం. ఎందుకంటే ఎంత దూరం పోయినా కూడా అక్కడ మెడికల్ షాప్స్ వెతకడం చాలా కష్టం. మాకు ఇది ఆల్రెడీ ఉత్తరాఖండ్ రైడ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ బీయింగ్ ఐఎమ్ ఏ సైనసిటీ, నాకు అప్పుడప్పుడు ఇష్యూస్ వస్తాయి, మైగ్రేన్ ఇష్యూ కానీ కోల్డ్ కానీ ఎక్కువ అయిపోయింది అనుకోండి. సో ఐ హ్యావ్ టు యూజ్ దిస్ స్ప్రే. అండ్ ఇది అన్ని దెబ్బలు తాకితే గిట ఇవి చాలా ఇంపార్టెంట్. సో యూ షుడ్ క్యారీ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ షూర్ నెసెసరీలీ. అండ్ అదర్ థింగ్స్ ఆర్, ఇప్పుడు మనం పోయే ప్రదేశాలు చాలా కూల్డ్, డిగ్రీస్లు మైనస్లలో ఉండొచ్చు, ఎట్లనే ఉండొచ్చు. సో ఇవి నార్మల్, ఇవి చాలా దొబ్బుగుండే సాక్స్, అంటే వామ్ -2 degree వరకు వామ్ని ఇచ్చే సాక్స్, ప్లస్ గ్లౌజెస్, హ్యాండ్ స్లీవ్స్, మళ్ళా
నెత్తికి పెట్టుకోవడానికి బాల్క్లేస్ టైప్ అండ్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్స్. అండ్ ఐ గాట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ వాటర్ ప్రూఫ్ పౌచ్ ఫర్ మై ఫోన్. ఎందుకంటే పోయే ప్రదేశాలు ఎప్పుడైనా మాయిస్ట్ ఉన్నాయి అనుకోండి, ఇలాంటిది ఒకటి ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంట్లో ఫోన్ పెట్టేసినాం అనుకోండి, అట్లీస్ట్ ఫోన్ మాయిస్ట్ కాదు అని. సో క్యారింగ్ దిస్ వన్ ఐటమ్స్, పెట్రోలియం జెలీ, ఒక నూనె డబ్బా, నివ్యా, కోల్గేట్, బ్రష్ ఆర్ మిస్సింగ్, బ్రషెస్ ఉంటాయి, 1 సోప్ అండ్ షాంపూస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాటర్ ప్యాక్. రైడ్ చేసేటప్పుడు బ్యాగ్ వేసేసినాం అనుకోండి, హైడ్రా ప్యాక్ చాలా 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 యూజ్ అవుతుంది. సో డెకాథ్లాన్కి వెళ్ళి తీసుకున్నాం, చాలా బెనిఫిట్ అయింది లాస్ట్ టైం కూడా, ఈసారి కూడా చాలా బెనిఫిట్ చేస్తుంది. దిస్ ఈజ్ 2 లీటర్స్ వాలా. దిస్ ఈజ్ స్పెషల్లీ మా హస్బెండ్ నా గురించి తీసుకొచ్చింది రైనాక్స్వి గ్లౌజెస్. హీ సేస్ ఇవి వేసుకుంటే సేఫ్టీ అన్నది ఎక్కువ ఉంటుంది వెన్ యూ సిట్ యాజ్ ఎ పిలియన్ ఆర్ ఏ రైడర్. కింద ఇన్ కేస్ దురదృష్టవశాత్తు ఎప్పుడని పడినా కూడా చేతులకి ఏం కాకుండా కాపాడతాయి. సో క్యారీ దీస్ అని నాకు ఇది గిఫ్ట్ చేసిండు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంపార్టెంట్ పార్ట్స్ ఆర్ అసలు ఏం క్యారీ చేయాలి అంటే, రెగ్యులర్గా రైడ్ చేసేటప్పుడు మనం ఏం క్యారీ చేస్తే బాగుంటుంది అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఏ సెట్ ఆఫ్ టవెల్, రెగ్యులర్ వేర్ సపరేట్, డికాథ్లాన్కి వెళ్ళి తీసుకున్న స్పెషల్ వార్మర్ ప్లస్ వార్మర్ ప్యాంట్, రెగ్యులర్ కుర్తా పైజామా, స్పెషల్ టీషర్ట్స్ పెట్టిలా ఉంటుంది. డెకాథ్లాన్లో 300 రూపీస్కే వస్తుంది. చాలా వామ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మా హస్బెండ్ ఆల్రెడీ యూజ్ చేస్తుంది కాబట్టి ఐ లైక్ ఇట్, సో ఐ బాట్ ఇట్. టీషర్ట్స్ తీసుకుంటుండే లాస్ట్ టైం రైడ్కి పోదామని. సో ఐఎమ్ నాట్ క్యారింగ్ మచ్, ఒక 8 to 9 టీషర్ట్సే తీసుకెళ్తున్నా. సో అవి ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఇప్పటిదాకా చూపెట్టిన టీషర్ట్స్ అన్ని బ్రాండ్ న్యూ. మా ఆయననే సెలెక్ట్ చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి నా కోసం తెప్పించిండు. ఆల్మోస్ట్ అన్నీ 3/4 లేదా ఫుల్ స్లీవ్సే ఉన్నాయి. కంఫర్ట్ని ఇస్తే అని నాకు అభిప్రాయం. సో ఆయన అట్లాంటివే చూస్ చేసి నా కోసం ఆర్డర్ చేసి ఇచ్చిండు. ఇన్ కేస్ ఇలా మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇసి కావాలంటే అక్కడ నుంచి మీరు దాన్ని కొనుక్కోవచ్చు. సో దే ఆర్ వెరీ ప్రిటీ అండ్ చాలా రీజనబుల్ రేట్స్లో ఉండే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హస్బెండ్ వన్స్ అగైన్. సో ఈసారి రైడ్కి అంటే నేను సొంతంగా అది ఇది ఏం కొనుక్కోలేదు, మా ఆయననే ఇది నీకు అవసరం, నువ్వు ఇట్లా తీసుకుంటే బాగుంటుందని అన్నీ అవి ఇప్పించిండు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఎన్ని బట్టలు తీసుకుపోయినా కూడా రైడింగ్ ప్యాంట్ ఇంకా జాకెట్ వేసుకుంటే అసలు మనం లోపల ఏం వేసుకుంది ఏం సంబంధం ఉండదు, బట్ స్టిల్ అది మన సాటిస్ఫాక్షన్. సో సెట్ ఆఫ్ 4 జీన్స్, బ్లాక్ ఒకటి, ఒక 3 జీన్స్. ఇవన్నీ ఏంటంటే మాస్క్, ఇంకా చిన్న చిన్న ఏవైతే మనం అక్కడ ఇక్కడ వెళ్ళిపోతే కర్చీఫ్స్ కానీ ఏమైనా ఉంటాయి కదండి, అవన్నీ ఒక ప్యాక్ చేసేసి మనం ఇక్కడ ఒక బంచ్ లాగా వేసేసిన. అండ్ నౌ ఏ సెట్ ఆఫ్ స్నాక్స్. అసలు ఇన్ని అనం అనిపిస్తున్నాయి కదా, ఇద్దరం పోతున్నాం, ఇవంతా ఏం ఎక్కువ లేదు. ఒక 5 డేస్లో ఇద్దరం ఒక్కొక్కటి ఇద్దరం తిన్నామనుకోండి అన్నీ అయిపోతాయి. సో ఇవి మ్యాక్సిమం పల్లీలో పట్టి ఏవైతే స్నాక్ బార్స్ ఉంటాయి చూడండి, ఎక్కడికైనా వెళ్తే ఎనర్జీ బార్స్, సో అవే మ్యాక్సిమం తీసుకొని ఒక బంచ్. మా వైఫ్ తోపు దేంట్లో అంటే అన్ని పనులు చేస్తుంది కానీ నాకు రాదు నిజంగా. ఐ డోంట్ నో. యూ డోంట్ నో అంటే యూ షుడ్ నో. అన్ని ఎట్లా పెడతా అంటే ఇప్పుడు మెడికల్ సామాన్లు ఇచ్చింది, ఇవంతా ఇంత పెద్ద కవర్లో పెట్టింది, చిన్న కవర్లో పెట్టమంటే పెడతలేదు, కాంప్రమైజ్ అవుతలేదు. ఈ విషయంలోనే మాకు కొట్లాటలు అవుతాయి. అండ్ ఈ విషయంలోనే అగ్గో మళ్ళీ దాన్ని ఇష్టం ఉన్నట్టు వీకినట్టు పెట్టామను, దాన్ని తక్కువ తీసుకొని పెట్టు. ఫేస్ కిందికి పోవాలి, నెక్ కిందికి పోవాలి. అట్లా ఎందుకు పెట్టిస్తున్నా నువ్వే చెప్పు నాకు. ఏదైనా సరే తీసుకోవచ్చు నువ్వు. అన్నీ అయిపోయిన తర్వాత దిస్ ఆర్ థింగ్. సో నా బట్టలని ఇందులోకి వచ్చేసినాయి, ప్లస్ ఎక్స్ట్రా షూస్, మళ్ళా ఫస్ట్ ఎయిడ్ కిట్, టవెల్, ఇంకా వార్మర్స్ ఏవైతే వార్మర్స్ ఉన్నాయో అవన్నీ టాప్ బాక్స్ పెట్టేసినాం. ఇప్పుడు ఇట్లా ఉంది గజిబిజి కట్టడానికి. సో ఎక్స్ట్రా లగేజ్ ఏదైతే హల్కా ఉంటుందో అవన్నీ టాప్ బాక్స్ పెట్టేసినాం. సో ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇంట్లో మాత్రం ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో చూడండి, లైక్ ఇప్పుడు ఎక్స్ట్రా మనకి మాస్కులు కావాలి. సో ఈ మాస్కులన్నీ ఇంట్లో పెట్టేస్తాం, అంటే ఈజీ యాక్సెసిబుల్. ఇంట్లో హాఫ్ తినడానికి ఏమైనా ఉన్నా కూడా, ఏమైనా ఈజీగా తీసుకోవాలనుకున్నా కూడా చార్జర్స్ కానీ, సో ఇలాంటి బ్యాగ్స్ ప్రిఫర్ చేసినాం. సో మా లగేజ్ ఆల్మోస్ట్ వచ్చేసింది, దేర్ ఈస్ నో ప్రాబ్లం, ఈజీ అయిపోయింది. సో ఇది నా ఛానల్ స్టిక్కర్, చార్జర్, కొంచెం తినడానికి అన్ని ఇందులో వస్తువులు ఈజీలీ యాక్సెసిబుల్, మళ్ళీ గ్లౌజెస్. సో
ఇందులో ఎక్కువ ఏం సామాన్ పట్టలేదు, బట్ ఈజీ యాక్సెసిబుల్. అంతా సామాన్ ఒక్క దిక్కు, మా ఆయన ట్యాంక్ బాగ్ ఒక్క దిక్కు. సో ఆయనకు కావాల్సినవి అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. ద మేజర్ రోల్ ప్లేస్ అండ్ ఇక లాస్ట్ ఫైనల్ టచ్, బ్యాగ్స్ని దీని మీద సెట్ చేయాలి. ఇంతే లగేజ్గా. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా వంట వండుకోవాలి. అల్టిమేట్లీ ఎంత వద్దన్నా కూడా ఎక్కడికైనా వెళ్దామంటే ప్యాకింగ్ చేసుకోవాలంటే ఒక 2-3 hours 100% అవుతుంది. ఎందుకంటే అన్నీ వ్రాపప్ చేయాలి. ఏమైనా మర్చిపోతే మళ్ళీ మనం రిటర్న్ వచ్చి తీసుకోలేము. మళ్ళీ ఆన్ ద వేలో ఇక్కడ కొనుక్కుందామన్నా కూడా చాలా 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 కష్టం అవుతుంది. సో అన్నీ ఆలోచించి ఆచి తూచి ఫస్ట్ లిస్ట్ రాసుకోవాలి. ఏం తీసుకెళ్ళేది ఉంది, ఏం లేదు, ఎంతవరకు తీసుకెళ్ళాలి అని అన్నీ చేసుకోవాలి. ఒకటే పని పెండింగ్ అయింది, ఫొటోస్ది. అది రేపు మార్నింగ్ చేసేసుకుంటే ఫొటోస్ పని కూడా అయిపోతుంది. సో అల్టిమేట్లీ వీఆర్ ఆల్ సెట్ టు గో, ఆల్ సెట్ టు రెడీ. ఓన్లీ ఈ లగేజ్ జుగాడ్ ఇప్పుడైతే ఉందో ఆ జుగాడ్ మా ఆయన చేస్తుండో, ఆ జుగాడ్ అయిపోయింది అనుకోండి చాలా హెల్ప్ అయిపోతుంది. కెన్ ఐ ఫర్గెట్ మై క్యూట్ హెల్మెట్. ఇదే హెల్మెట్ నాకు ఇక ఈ రైడ్కి సాధిస్తుంది. అది మా ఆయన హెల్మెట్. ఇప్పుడు ఈ బ్యాగ్ ప్యానియర్స్కి ఇలా కట్టేసాం అనుకో, ఊకే బ్యాగ్ తీసే అవసరం ఉండదు. ఈజీలీ ప్యానియర్ ఇప్పేస్తే బ్యాగ్ కూడా వచ్చేస్తుంది. బట్ ఆన్ ద గో ట్రావెలింగ్లా అటు ఇటు కాకుండా కట్టడమే పెద్ద టాస్క్. సో దిస్ టైమ్ మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ జుగాడ్. పని చేస్తుండు. సో ఆయన ఈ పని చేసే వరకు మనం ఫటాఫట్ వంట పని చేసుకుని ఉంటాం. అల్టిమేట్లీ 11:10. సో వావ్, రిఫ్లెక్టర్స్ చూసినారా బ్యాగ్స్? జబర్దస్త్ కనిపిస్తున్నాయి ఏమైనా కదా. సూపర్ కనిపిస్తుంది అసలు. చూడు ఇంకా దేనికున్నాయి రిఫ్లెక్టర్స్. జాకెట్కి. ఓవరాల్ అవుట్పుట్ లగేజ్ అమౌంట్ అయ్యేది మన సావిత్రి పైన. డిన్నర్ కూడా ప్రిపేర్ చేసిన. ఏం చేసినాడు ఇప్పటిదా స్పెషల్. ఇది బీట్రూట్ కర్రీ నాకు. ఏంది, దిస్ ఇస్ చికెన్ అండ్ రైస్. చూస్తున్నారా అట్లా కూర్చున్నాడు. అయింది ఏంటంటే రాత్రి 11 గంటలకు సడన్గా పవర్ పోయింది. పెద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందంట. సో డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఎడిటింగ్ చేస్తాం అనుకున్నా. అంటే అలా పని అయిపోయింది అనుకో, చాలా బాగుంటుందని. బట్ ఏం చేస్తారో తెలియదు. క్యాంటీన్ ఇప్పటి నుంచే మస్తు మిస్ అవుతున్నా. క్యాంటీన్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాం కానీ పవర్ పోయింది. ఇక రేపు మొత్తం డే క్యాండీతోనే ఉంటాయి. ఏ పని పెట్టుకోద్దని ఫిక్స్ అయినా. నెవర్ నో ఎట్లుంటుందో ఏం సంగతో. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా లైట్ రావాలి. పెద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందంట. ఇక అది వచ్చే వరకు వెయిట్ చేయాలా, తినేసి పడుకోవాలా చూస్తాము. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాం. చూస్తున్నారా మా కష్టాలు పాపం. అంత అయిపోయి కూర్చొని తినేసి పడుకుందాం అనేసరికి ఈ లొల్లి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నేను ఈ వ్లాగ్. అంటే బయటికి వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, రైడ్ చేసేటప్పుడు మనం ఎట్లా ప్యాకింగ్ చేసుకోవాలి, ఏమేమి తీసుకెళ్తున్నాం. సో మీకు అట్లా ఎప్పుడైనా బెనిఫిట్ అవుతుందొచ్చు. అండ్ బ్లాంకెట్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే టెంట్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. కానీ ఈ ట్రిప్లా, ఈ రైడ్లా అదంతా ప్రిఫరబుల్ కాదని మేము అవన్నీ క్యారీ చేయట్లేదు. సో అంటే ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం మొత్తం రైడ్లా అవి క్యారీ చేయడం అంత వర్త్ అనిపించలేదు. అందుకే ఈసారి క్యాంప్ కానీ, టెంట్ కానీ, ఎక్స్ట్రా లగేజ్ అవన్నీ ఏం క్యారీ చేయట్లేదు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫర్ ష్యూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్వేత తెలుగు బ్లాగ్స్ని. ఇంకా అన్నట్టుగా ఫర్ ష్యూర్ మమ్మల్ని ట్యాగ్ చేసినప్పుడు మాత్రం తెలంగాణ జోడీ రైడర్స్ అని మాత్రం ఫర్ ష్యూర్ ట్యాగ్ చేయండి. ఇంకేమైనా కాంటెస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, మీ వరకు మేము పక్కా తీసుకొస్తాము. ఎంటర్టైనింగ్ చేద్దాం ఈ లదాఖ్ రైడ్ని. మీ దగ్గర కూడా ఏమైనా ఇట్లాంటి కొత్త ఐడియాస్ ఉన్నాయనుకోండి, ఫర్ షూర్ చెప్పండి. సో ఇప్పుడైతే ఈ అంటే నైట్ ల్యాంప్లో ముగిస్తున్నాను ఈ వ్లాగ్. ఇందులోనే డిన్నర్ చేయాలనుకుంటా. చలో బాయ్, అందరికి క్షేమంగా ఉండండి, బీ సేఫ్.